కోఆర్డినేట్ జియోమెట్రీలో ద ఫస్ట్ టాపిక్ ఏంటంటే ట్రైసెక్షన్ మీద ప్రాబ్లం ఏంటది. ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ అండ్ బి ఈజ్ ట్రైసెక్టెడ్ బై ద పాయింట్స్ పి అండ్ క్యూ అండ్ పిక్యూ కోఆర్డినేట్స్ కూడా ఇచ్చారు. a, -2 అని 5/3 బి అని. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏబిని 2 పాయింట్స్ ట్రైసెక్ట్ చేస్తున్నాయి. ట్రైసెక్ట్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాయి. 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి వాటి రేషియో 1:1 అని ఉంటుంది. ఇప్పుడు మనం పి కోఆర్డినేట్స్ లో ఏ కనుక్కోమంటున్నారు. సో ఆర్ పి కోఆర్డినేట్స్ కనుక్కో అని వచ్చినా మనం ఏం చేయాలి, క్యూ లేదు అని అనుకోవాలి. క్యూ లేకపోతే పి ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది ఏబిని, ఏ టు పి 1, బి టు పి ఎంత 1+1 2. సో మనకు రేషియో పీకి ఎలా తీసుకోవాలి, 1:2 అని తీసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం రాయాలి, పి డివైడ్స్ ఏబి ఇన్ 1:2 రేషియో. ఫస్ట్ క్లియర్గా రాసేయండి. తర్వాత సెక్షన్ ఫార్ములా రాయండి. పిఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా రాస్తే మార్క్స్ వస్తాయి. సో మర్చిపోకుండా రాయండి. by m1 plus m2 comma రాసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేయండి. p కోఆర్డినేట్స్ ఏంటి, a, -2. సో a, -2 ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములాలో మనకు 1:1 + 2:3/1 + 2, 1:2 + 2:-4/1 + 2 అని వస్తుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 1 + 6/3, 2 - 8/3. సబ్స్టిట్యూట్ చేయండి. 7/3, -6/3. దాని అర్థం ఏంటి, a, -2. a, -2 అంటే p కోఆర్డినేట్స్ దేంతో ఈక్వల్ ఉండాలి, 7/3, -2. ఇక్కడ చూస్తే -2 కరెక్ట్ వచ్చింది. సో కంపేర్ చేస్తే మనకు ఏ వాల్యూ ఎంత వచ్చింది, a ఈజ్ ఈక్వల్స్ టు 7/3. బాక్స్లో పెట్టండి, ఏ వాల్యూ వచ్చేసి. ఇప్పుడు క్యూ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. క్యూ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి అంటే మనం ఏమనుకోవాలి, పి లేదు అనుకోవాలి. పి లేకపోతే ఏ టు క్యూ రేషియో ఎంత, 1:1 + 1 2. క్యూ టు బి ఎంత, 1. సో క్యూ ఏ రేషియోలో డివైడ్ చేస్తోంది, 2:1 రేషియోలో డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ రాసేయాలి, క్యూ డివైడ్స్ ఏబి ఇన్ 2:1 రేషియో. తర్వాత ఫార్ములా రాసేసి సబ్స్టిట్యూట్ చేసేయండి. క్యూ వాల్యూ ఎంత, దట్ ఇంప్లైస్ 5/3, బి ఈజ్ ఈక్వల్స్ టు, కన్ఫ్యూజన్ లేకుండా సబ్స్టిట్యూట్ చేసుకోండి, 2:1 + 1:3/2 + 1, 2:2 + 1:-4/2 + 1. సబ్స్టిట్యూట్ చేసుకున్నాక మనకు వచ్చింది ఏంటి, 2 + 3/3, 2 2s 4 -4/3. సో అర్థం ఏంటి, 5/3, బి దేంతో ఈక్వల్గా ఉండాలి, 2 + 3 5, 5/3 వచ్చింది, 0. సో 5/3 కరెక్ట్గానే వచ్చింది. సో బి వాల్యూ కంపేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, బి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనము ఫైండింగ్ ద రేషియో బేస్డ్ మీద సమ్ చేద్దాం. ఎలా కనుక్కుంటున్నాము, k:1 మెథడ్. క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద పాయింట్ p2, -5 డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ a అండ్ b. సో ఏ కోఆర్డినేట్స్ ఇచ్చారు, బి కోఆర్డినేట్స్ ఇచ్చారు, పి కోఆర్డినేట్స్ కూడా ఇచ్చారు. మనల్ని రేషియో కనుక్కోమంటున్నారు. మనం k:1 మెథడ్ కనుక్కుందాం. సో ఏపీని k అనుకుందాం, పీబీని
1 అనుకుందాం. సో లెట్ ది రేషియో బి k:1 సచ్ దట్ k అంటే ఏంటి m1/m2. సో k వాల్యూ కనుక్కుంటే మనకు రేషియో వచ్చేసినట్టే. సో మనం సెక్షన్ ఫార్ములా యూస్ చేద్దాం. px, y is equals to సెక్షన్ ఫార్ములాలో ఎక్కడైతే మీకు m1 అని వస్తుందో అక్కడ k సబ్స్టిట్యూట్ చేయాలి. k:1 మెథడ్ ఫార్ములా రాయాలి అంటే ఎక్కడైతే మనకు m2 వస్తుందో అక్కడ 1 రాయాలి అంతే. సెక్షన్ ఫార్ములాలో m1 ప్లేస్ లో k రాయండి, m2 ప్లేస్ లో 1 రాయండి, మనకు ఈ ఫార్ములా వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే k ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ -3 బై k ప్లస్ 1 కామా k ఇంటూ -9 ప్లస్ 1 ఇంటూ 5 బై k ప్లస్ 1. ఇక్కడ మనం ఏం రాయాలి? p కోఆర్డినేట్స్ క్లియర్ గా ఇచ్చేసారు 2, -5 అని. సో ఇక్కడ మనం 2, -5 అని రాసుకోవాలి. సో సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 4k -3 బై k ప్లస్ 1 కామా -9k ప్లస్ 5 బై k ప్లస్ 1. ఇది దేనికి ఈక్వల్ ఉండాలి? ఇది 2, -5 కి ఈక్వల్ ఉండాలి. సో 2ని ఈ రేషియో ఈ ఫ్రాక్షన్ తో ఈక్వేట్ చేయొచ్చు, ఆర్ -5ని ఈ ఫ్రాక్షన్ తో ఈక్వేట్ చేస్తే మనకు k వాల్యూ వస్తుంది. ఏదో ఒకటి ఈక్వేట్ చేయండి, రెండు ఈక్వేట్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఇంప్లైస్ 2 is equals to 4k -3 by k plus 1. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 2k plus 2 is equals to 4k minus 3. k టర్మ్స్ అన్ని ఒక పక్క, నంబర్స్ అన్ని ఒక పక్క ట్రాన్స్పోజ్ చేస్తే నాకు +2 + 3 is equals to 4k minus 2k. That implies 2k is equals to 5, which implies k is equals to 5/2. మనకు k is equals to 5/2 అని వచ్చింది. అంటే అర్థం ఏంటి? k is equals to 5/2. అండ్ kని ఏమనగా అజ్యూమ్ చేసుకున్నాం మనము? m1/m2. దట్ ఇంప్లైస్ m1/m2 is equals to 5/2. సో ద రేషియో ఎంత వచ్చింది? రేషియో అంటున్నారు, రేషియో ఫార్ములానే రాద్దాము. m1:m2 is equals to 5:2. సో ది రిక్వైర్డ్ రేషియో వచ్చేసింది.